శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య నేను ఎల్లంపల్లి టెంపుల్కి వెళ్ళా. అక్కడ శివుని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు నేను ఆటో ఎక్కాను. ఆ ఆటోలోని ఒక వృద్ధ దంపతులు కూడా ఎక్కారు. వాళ్ళల్లో ముసలాయన ముందుగా ఆవిడ్ని ఎక్కమన్నాడు ఆటోలోకి. కానీ ఆమె మీరెక్కండి అని అన్నది. అంతలోనే ఆయన చాలా కోపగించుకున్నాడు. నీకు ఒకసారి చెబితే బుద్ధి రాదా, నువ్వు నోరు మూసుకొని ఎక్కువ అని అన్నాడు హార్ష్గా. తర్వాత వెంటనే ఆమె ఏం మాట్లాడకుండా ఎక్కేసి కూర్చున్న తర్వాత ఆటో వెంటనే ఆయన కూడా పోయి తన పక్కన కూర్చొని మళ్ళీ అరుస్తూనే ఉంటే మధ్యలో నేను కలక చేసుకొని, ఎందుకు పెద్ద అయినా ఆమెని మాట్లాడుతున్నావు, ఆమె ఏం చేసింది చెప్పిన వెంటనే కూర్చునింది కదా అంటే ఆయన సప్న ఆపేశాడు. తను మాట్లాడేది ఆపేసిన తర్వాత దానికి సమాధానంగా ఆమె ఏమన్నది తెలుసా, ఆ ముసలామ, ఆయన చెప్పింది నా మంచి కోసమే కదా నాయన, నాకు లో బీపీ వస్తుంది అప్పుడప్పుడు, నేను ఇటు సైడ్ కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతానో అని ఆయన నా కోసమే చెప్పినాడు, అది నేనే వినలేదు అని అన్నది అతను. వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే, ఆలుమగల మధ్య ఏ సందర్భంలో తను గొడవ పడ్డా అనేది కాదు ముఖ్యం, ఎట్లా అర్థం చేసుకున్నాం అనేది. అవతల మనిషి కూడా ఇంతే, నేను తప్పు చేస్తే కదా తను నన్ను తిట్టింది అనే ధోరణిలో తను ఆ ముసలామ చెప్పిన మాట నాకు చాలా నన్ను మార్చిందన్నమాట. అట్లా ఒక్కసారి చేసిన పని ఏంటి అనేది మనము తిరిగి ఆలోచించగలిగితే సమస్యలు సగం అక్కడే ఆగిపోతాయి, మళ్ళీ అవి సమస్యలు పెరగవు. ఈ రోజుల్లో సమాజానికి ఇలాంటి మాటలు, ఇలాంటి ఓర్పు చాలా అవసరం ప్రతి మనిషికి కూడా. జై శ్రీరామ్.